తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ 1 తెలుగు ఛానల్ కు స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి. కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఘనంగా నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కావలి పట్టణంలోని ముసునూరులో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, కావలి పట్టణంలోని బ్రిడ్జి సెంటర్ నందు ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, గుడంగుంటలోని ఇందిరమ్మ కాలనీలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి. ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని, భారతదేశ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ కేవలం ఒక న్యాయవాదిగా, రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే కాకుండా ఒక గొప్ప సంఘ సంస్కర్తగా, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచారని కొనియాడారు. దళితుల విద్య, ఆర్థిక అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. మహిళల హక్కుల కోసం కూడా ఆయన గట్టిగా పోరాడారు. హిందూ సమాజంలోని కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన చూపిన బాట నేటికీ మనకు మార్గదర్శకంగా ఉంటుందన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యత. డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిద్దామని ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే సార్. సార్ ఎలా ఉంది సార్? కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దగుమాటి కృష్ణారెడ్డి నాయకత్వం. పక్కనే షట్ ఉండండి అన్న.
సార్ సార్ భారత జాతి గర్వపడే రోజు, మనందరి పుట్టినరోజు లాంటి పుట్టినరోజు ఈరోజు అంబేద్కర్ గారి పుట్టినరోజు. నిజంగా దేవుడే అంబేద్కర్ రూపంలో జన్మించాడేమో, అందుకే ఈరోజు భారతదేశంలో పేద బడుగు బలహీన వర్గాలు స్వేచ్ఛగా జీవిస్తున్నారన్నా, స్వేచ్ఛగా బతుకుతున్నారన్నా, అంటరానితనానికి రూపం మాపారన్నా ఒకే ఒక వ్యక్తి, డైనమిక్ లీడర్, ఈరోజు అందరి పాలిటి దేవుడు. చాలా గ్రామాల్లో ఈ రోజున రామాలయాలు ఎంతున్నాయో అంబేద్కర్ విగ్రహాలు కూడా అలాగా ఉన్నాయంటే ఆయన చూపిన స్ఫూర్తి, ఆయన చూపినటువంటి భారతదేశానికి దార్శనికత, ఆయన చేసినటువంటి సేవలే ఈరోజు మన ప్రజల గుండెల్లో ఉన్నాయి. ఒక హృదయంలో దేవుడు ఉంటే దేవుడి కంటే ఎక్కువగా ఈరోజు అంబేద్కర్ని ప్రజలు ప్రేమిస్తున్నారన్నా, ఆదరిస్తున్నారన్నా, అభిమానిస్తున్నారన్నా ఆయన చేసినటువంటి ఈ భారతదేశ పౌరులకు ఇచ్చినటువంటి హక్కులే ఈరోజు మన అందరినీ కూడా ఆయన దేవుడిని చేసింది. అందుకే మనందరం కూడా April 14th వస్తుందంటే ప్రతి ఒక్కరిలో కూడా ఉత్సవాలు. ఈ నెలలోనే శ్రీరామనవమి ఉత్సవాలు చేసుకుంటాడు. అంటే త్రేతాయుగంలో రాముడు ఎలాగో ఈరోజు ఈ కలియుగంలో ప్రజలందరికీ కూడా అంబేద్కర్ అటువంటి వాడు. అటువంటి మహనీయుడి యొక్క ఉత్సవాలను, మన జయంతి ఉత్సవాలను జరుపుకోవటం నిజంగా మన అదృష్టం. ఎందుకంటే ఈరోజు స్వేచ్ఛగా మనం జీవించగలుగుతున్నాం. ధనవంతులుగా పెరిగిపోతున్నా పేదవాడుగా ఆగిపోకూడదు. పేదవాడు కూడా ధనవంతుడు పక్కన స్థాయికి చేరాలి. పేదవాడు కూడా ఒక సమాజంలో ఒక ఉన్నత స్థాయికి రావాలి. వాళ్ళను కూడా ఆర్థికంగా, సామాజికంగా భారతదేశంలో అందరూ కూడా సమాన హక్కుతో బతకాలని రాసించి ఈరోజు మనందరిని కూడా స్వేచ్ఛగా తల్లిదండ్రులు మనకి జన్మనిస్తే ఈ దేశంలో నడిచే హక్కును కల్పించిన వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటి వ్యక్తి యొక్క ఆశయ సాధన కోసం ఈ రోజున మా ముసునూరు వాస్తవ్యులు నిజంగా నాకు ఇక్కడికి వస్తే చాలా పులకించింది. ఎందుకంటే ఇది కదా అంబేద్కర్ మీద నిజమైన ప్రేమ. ఒక పార్క్ని ఏర్పాటు చేసి దీనికి ఒక కాంపౌండ్ వాళ్ళని కట్టి నిరంతరం దేవుడిగా అధ్యయనం చేసేటట్టుగా ఈ పార్క్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దీన్ని ఇంకా మొక్కలు నాటండి. నేను ఒక 25,000 రూపాయలు మళ్ళీ రేపు పంపిస్తా. దీన్ని బాగా వనంగా తయారు చేయండి. అంబేద్కర్ వనంగా దీన్ని మనం మారుద్దామని చెప్పి మా యూత్ అందరికి కూడా హామీ ఇస్తూ, కావాలని నాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి దయచేసి